స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ పక్క సందులో ఉన్న పాత సోమాలమ్మ అమ్మవారి ఆలయం వీధిలో కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటు ఎన్నికల కార్యాలయాన్ని అభ్యర్థి గిడుగు రుద్రరాజు ప్రారంభించారు. ఉగాది సందర్భంగా కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో రుద్రరాజు మాట్లాడుతూ టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లింలకు రిజర్వేషన్లు ఎత్తేస్తామని ప్రకటించడం పట్ల మండిపడ్డారు. వారి అజెండాను ఎన్నికలకు ముందే బయటపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కూటమి అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తీసేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 16 బిల్లులకు ఆమోదం తెలిపారని ఆరోపించారు. బీజేపీ అంటూ బాబు జగన్ పవన్ అన్న విషయము ప్రజలకు ఇప్పటికే అర్థమైందన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పాలన సాగించే కాంగ్రెస్ పార్టీనే కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు. చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి 5 కోట్లు విరాళం ఇచ్చిన వ్యవహారంపై ప్రశ్నించగా ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని, పీసీసీ డెలిగేట్గా కొనసాగుతున్నారని వ్యాఖ్యానించారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటూ చిరంజీవికి ఎనలేని గౌరవం ఉందన్నారు. సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎస్ రాజా, సిటీ రూరల్ కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు బోడా వెంకట్, బాలెపల్లి మురళీధర్, అరికెల అరుణకుమారి ఇతర అభ్యర్థులు పాల్గొన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగువారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున, నా తరఫున, ప్రధానంగా రాజమండ్రి పార్లమెంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. మంచి రోజు కాబట్టి వేళ పార్టీ సెంట్రల్ ఆఫీస్ని రాజమండ్రిలో ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ పెద్దలు, నేను, నాతో పాటు కంటెస్ట్ చేసేటువంటి 7 శాసనసభ అభ్యర్థులు వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీగా ఈ ప్రాంత అభివృద్ధికి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. గడిచిలో ఇక్కడ పనిచేసినటువంటి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి పెద్దల అరుణ్ కుమార్ గారు కానీ, చిట్టూరు రవీంద్ర గారు కానీ ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ప్రధానంగా ఎయిర్పోర్ట్ని ఆధునికీకరించడంలో కానీ, గమన్ హైవే రోడ్ లాంటి బ్రిడ్జిని ఏర్పాటు చేయడం కానీ, అనేకమైనటువంటి రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ని ఏర్పాటు చేయడం కానీ, రైల్వే స్టేషన్లో ఈస్ట్ రైల్వే గేట్ని ఓపెన్ చేయడం కానీ, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అందించడంలో కానీ కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు అనేక కార్యక్రమాలు చేసింది. నాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సౌమ్యులు. చారిత్రక ప్రాధాన్యం ఉన్నటువంటి రాజమహేంద్రవరంలో ఈ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని, పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి నన్ను ఆశీర్వదిస్తారని, నాతో పాటు శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి మా మిత్రులందరినీ కూడా ఆశీర్వదిస్తారని నేను భావిస్తున్నాను.